హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో పల్లి కట్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. స్వీట్ తినాలి అనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారబెట్టుకొని పొట్టు తీసి మిక్సీ బౌల్లో పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు పంచదార పోసుకొని 1/4 కప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగి వాటర్ తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. నాకైతే వాటర్ సరిపోలేదు, మీరు కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ పల్లీ పౌడర్ను కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆపకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ను కూడా పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కళాయికి సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరోసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి అలా వదిలేసేయకుండా చల్లారిపోయిన దాకా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనకు చేతికి పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడు ఇలా బటర్ పేపర్ మీద వేసి ముద్దలాగా చేసుకోవాలి. నాకైతే వాటర్ సరిపోక కొంచెం గట్టిగా అయింది. మీరు పాకం పట్టుకునేటప్పుడు వాటర్ని కొంచెం ఎక్కువగా పోసుకోండి. తర్వాత పైన మరొక బటర్ పేపర్ వేసి ఇలా చపాతీ కర్రతో పల్చగా రుద్దుకోవాలి. కావాలి అంటే ఇంకా పల్చగా కూడా రుద్దుకోవచ్చు. తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత పల్లీ కట్లీ రెడీ అయిపోయింది. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.